చేసుకున్నది వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు అండగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముస్లింలకు అండగా. నశించాలి కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి, రద్దు చేయాలి వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే, రద్దు చేయాలి వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే. ఉపసంహరించాలి వక్ఫ్ బిల్లును వెంటనే, వక్ఫ్ బిల్లును వెంటనే, వక్ఫ్ బిల్లును వెంటనే, వక్ఫ్ బిల్లును వెంటనే. మౌనం వీడాలి రాజకీయ పార్టీ నేతలు, మౌనం వీడాలి రాజకీయ పార్టీ నేతలు, మౌనం వీడాలి రాజకీయ పార్టీ నేతలు. ఉపసంహరించాలి వక్ఫ్ బిల్లును వెంటనే, వక్ఫ్ బిల్లును వెంటనే, వక్ఫ్ బిల్లును వెంటనే, వక్ఫ్ బిల్లు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. సోదరులారా, భారతదేశం అనేది మా అందరి జన్మభూమి. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కును భారత రాజ్యాంగం మాకు ఇచ్చి ఉంది. అటువంటి భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా కానీ ఒక్క అవకాశం ఇస్తే భారతదేశాన్ని వెలుగుతో నింపేస్తాం. ఒక్క అవకాశం ఇస్తే ప్రతి పేదోడి అకౌంట్లో 15 లక్షలు వేస్తాం. ఒక్క అవకాశం ఇస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఒక్క అవకాశం కానీ ఇస్తే భారతదేశంలో 5 సంవత్సరాలు పేదరికం లేకుండా చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పేసి మొదటిసారి అధికారంలో వచ్చిన బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలో రావడానికి బాబ్రీ మసీద్ ఎక్కడ ఉందో దాన్ని కూలగొట్టేసి అక్కడ రామ మందిరాన్ని ఏర్పాటు చేసినారు. ఆ రోజు కూడా ముస్లింలు ఎవరు కూడా మనసుకు బాధ చెందలేదు. ఎందుకంటే ఈ హిందూ ముస్లింల మధ్య మందిర్ మస్జిద్ అనే పేరుతో ఎన్ని రోజులు గొడవలు కావాలా? అల్లా అందరికీ మంచి హిదాయత్ ఇస్తాడు, అల్లా అందరి మనసులను మారుస్తాడు. అదేవిధంగా ఇస్లాం ధర్మం సర్వమత సమానత్వం, పరమత సహనం అనే ఆలోచనతో మేమందరం కూడా సహనంగా మౌనం పాటించినాం. దాని తర్వాత 3 తలాక్ బిల్ తీసుకొని వచ్చినారు, 370 ఆర్టికల్ తీసుకొని వచ్చినారు. మళ్ళీ దాని తర్వాత ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ ఎన్ఆర్సీ, సిఐఏ, ఎన్పిఆర్ అనే నల్ల చట్టాలు తీసుకొని వచ్చినారు. ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో కూడా ముస్లింలు రాజకీయ నాయకులు కాకుండా సామాన్య ముస్లింలు అదేవిధంగా సెక్యులర్ హిందూ సోదరులు కలిసి ఈ బీజేపీ కుట్రలను తిప్పి పట్టుకుంటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు చాలా పెద్ద కుట్ర చేస్తున్నాడు. ఏదైతే వక్ఫ్ బోర్డు ఉందో వక్ఫ్ బోర్డుని బైతుల్ మాల్ అంటారు. బైతుల్ మాల్ అంటే అల్లా కోసం, అల్లాకు సంబంధించిన సంస్థలు ఏదైతే ఉంటాయో వాటిని నడిపించుకోవడానికి ఆ రోజుల్లో ఎవరైతే ధనికులు ఉన్నారో, ఎవరైతే అల్లా మీద పూర్తి విశ్వాసంతో ఉంటారో వాళ్ళందరూ కూడా వక్ఫ్ అంటే ద ప్రాపర్టీ విచ్ ఇస్ బిలాంగ్స్ టు ఆల్ మైటీ, అల్లా సుబ్హాన తాలా మార్గంలో ఆ ఆస్తిలో వచ్చే ధనంతో ముందుకు వెళ్ళాలని ఇచ్చిన ప్రాపర్టీస్ అయ్యి. వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఏ ప్రాపర్టీ కూడా అది ప్రభుత్వం మాకు ఇచ్చింది కాదు. కొంతమంది హిందూ సోదరులకు రెచ్చగొట్టడానికి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్కి చెందిన వాట్సాప్ యూనివర్సిటీలలో రైల్వేస్ తర్వాత ఇంకొక దాని తర్వాత వక్ఫ్ బోర్డుకు 9,70,000 ఎకరాల భూమి భారతదేశంలో ఉందంటున్నారు. ఖచ్చితంగా 9,70,000 ఎకరాల భూములు భారతదేశంలో వక్ఫ్ బోర్డుకు ఉన్నాయన్నమాట వాస్తవం. దాన్ని మేము కాదంటం లేదు. ఆ భూముల్లో నుంచి 90% మా కులానికి చెందిన, మా ముస్లిం సమాజానికి చెందిన కొంతమంది ముతవల్లీలు, కొంతమంది ఎవరైతే ఆ సంస్థలకు చెందిన అధ్యక్షులు, ప్రెసిడెంట్లు, వక్ఫ్ బోర్డు అధికారులు వీళ్ళందరూ కూడా అన్యాక్రాంతం చేసి సర్వనాశనం చేసేశారు. ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తులు కానీ ఆ రోజు ముస్లిం పేదోళ్ళకి కానీ ఇచ్చేసి ఉంటే, ఆ రోజు పేదలకు కానీ పనిచేసి ఉంటే ఈరోజు ముస్లిం సమాజంలో 180 మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉండేవాళ్ళు కాదు. ఎంతోమంది యువకులు చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక డిగ్రీలు చేసుకొని, ఇంజనీర్లు చేసుకొని, ఎంఏ ఎంబీఏలు చదువుకొని ఉద్యోగాలు రాక మెకానిక్ షెడ్లలో చదువుకున్న నిరుద్యోగుల్లాగా రోజుకి 200 వస్తే చాలని చెప్పి కొన్ని లక్షల మంది ముస్లిం పిల్లకాయలు చదువుకొని కూలి పని చేసుకుంటున్నారు. 6-7 సంవత్సరాల వయసు వస్తే ఇతర ధర్మాల్లో ఉన్న సోదరులు వాళ్ళ బిడ్డలకు స్కూళ్ళకు తీసుకొని పోయి చదివిస్తారు. మా బిడ్డలకు కూడా చదివించుకోవాలని మాకుంటుంది, మా బిడ్డలకు కూడా మేము ఉన్నతమైన స్థానంలో పెట్టుకోవాలని ఉంటుంది.
ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తులను మా దరిద్రులు కానీ కాపాడుకొని ఉంటే, మా ముస్లింలకు సంబంధించిన కాలేజీలు యూనివర్సిటీలు కానీ ఉంటే మా బిడ్డలు అక్కడ పోయి చదువుకునేవాళ్ళు. ఈరోజు ఇతర ధర్మాలకు చెందిన వ్యక్తులకు చూసి మేము నేర్చుకోవాలా? ఏ విధంగా మీకు రాజులు ఆ తర్వాత ధనికులు మీ దేవస్థానాలకు మాన్యాలు భూములు ఇచ్చినారో, అదేవిధంగా వక్ఫ్ బోర్డుకి కూడా మాలో ఉన్న ధనికులు మాలో ఉన్న రాజులు ఆ రోజులు ఇచ్చిన భూములు. అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారత రాజ్యాంగంలో కానివ్వండి, అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన అత్యున్నతమైన న్యాయస్థానం కూడా చెప్పింది ఏంటంటే, స్వాతంత్రం 1947 తర్వాత ఏ సమస్యలకు చెందిన భూములు ఎవరి ఆధీనంలో ఉంటాయో అవి ఆ సమస్యలకు చెందిన భూములే, వాటి మీద ఎవరు కేసులు కానీ పెండింగ్లు కానీ వేయడానికి లేదు అని చెప్పి భారత రాజ్యాంగము, భారత సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం డిక్లరేషన్ ఇచ్చి ఉన్నా కానీ బీజేపీతో మద్దతులు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో మద్దతులు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో మద్దతులు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో మద్దతులు. కాపాడాలి మా పెద్దలు.